నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఒక మనిషి ఆస్తి విలువ ఎలా తెలుస్తుంది. నీకున్న ఆస్తులు ఎసెట్స్ లో నుంచి క్రెడిట్స్ తీసేస్తే నికర ఆస్తి అని చెప్తారు. ఎసెట్స్ అంటే దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. క్రెడిట్స్ అంటే ఒకటే ఉంటది, చచ్చినట్టు కట్టాలి. మీకు ₹1,00,000 బాగుంది, 1,00,00,000 కట్టాలి. 50 లక్షలు బాగుంది, 50 లక్షలు కట్టాల్సి వడ్డీతో సహా. కానీ మీ అసెట్స్ మాత్రం అంత విలువ చెయ్యవు. ఎలా తెలిసింది? ఆ అసెట్స్ 7-8 రకాలు ఉన్నాయండి. అందరూ అసెట్స్ అంటారు. ఇప్పుడు ఇల్లు ఎసెట్, షాపు ఎసెట్, స్థలము ఎసెట్, అపార్ట్మెంట్ ఎసెట్, బంగారం ఎసెట్, బిస్కెట్లు ఎసెట్, డబ్బు ఎసెట్, అన్ని ఎసెట్సే. ఒక దీంట్లో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఓకే, కాదంటలా, ఏదైనా అసెట్సే కదా. అయితే ఫిక్స్డ్ అసెట్స్ ఎలా లెక్కిస్తావు? ఇప్పుడు ఖాళీ స్థలం ఉందండి, 200 గజాలు. ఊళ్ళో ఉంటే ఒక రేట్ ఉంటుంది, అవుటర్ లో ఉంటే ఒక రేట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఊళ్ళో ఒక గజం 50,000 అనుకోండి, అవుటర్ లో 5,000 అనుకోండి. కానీ అమ్మకానికి పెట్టినప్పుడు డబ్బులు అవసరం ఉంటే 46, 47, ఆ రోజున మార్కెట్ కి 1000 అటు ఇటు వెళ్ళిపోయింది. అవుటర్ లో ఉన్న 5,000 అయినా సరే 2,000 కూడా కొనేవాడు ఉండడు, 3,000 కూడా కొనేవాడు ఉండడు. అప్పుడు మీరు ఎలా లెక్కేసుకుంటారు అసెట్స్? కొత్తగా అపార్ట్మెంట్ మంచి గుడ్ విల్ ఉంది, వాచ్మెన్ ఉండి మెయింటెనెన్స్ ఉండి కరెక్ట్ గా ఉంటే ఆ అపార్ట్మెంట్ కి ఎంత వాల్యూ వచ్చింది? 50 లక్షలు ఉన్న అపార్ట్మెంట్ ₹1,00,00,000 అయింది అనుకోండి. అమ్ముతాము అంటే ఒక 4 లక్షలు 3 లక్షలు కొనేసుకునే వాళ్ళు ఉంటారు. అదే 50 లక్షలు పెట్టి కొన్నది వాల్స్ కి లీకేజీలు అయ్యి, ఎర్త్ సరిగా లేకుండా, లిఫ్ట్లు సరిగా లేకుండా ఉంటే 30 లక్షలు కూడా కొనరు. మరి అదే అపార్ట్మెంట్ గా ఎలా లెక్కేసుకోవాలి మీరు? అంటే మన మెయింటెనెన్స్ బట్టి కూడా అపార్ట్మెంట్ వాల్యూ పెరిగింది. అలాగే ఇల్లు ఉంది, చక్కగా ఖాళీ స్థలం 50,000 ఖాళీ స్థలంలో చక్కగా గోడలు కట్టుకొని మంచిగా నీట్ గా స్లాబులు గోడలు నీట్ కట్టుకొని అవసరానికి తగ్గట్టుగా మినిమం గా ఫ్లోరింగ్, లైట్ గా సీలింగ్, ఒక చిన్న కబోర్డు, బాత్రూమ్ మంచిగా ఇలా కట్టుకున్న ఇంటికి వాల్యూ పెరిగింది. అట్టగాని మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేశారు, అన్ని చేపించారు, కబోర్డులు పెట్టించారు పైదాకా. అంటే ఇల్లు స్థలం 50 లక్షలు, కట్టుబడి 50 లక్షలు, లోపల పెట్టిన డెకరేషన్ ₹1,00,00,000, 2 కోట్లు అయింది. మీకు ఇల్లు అమ్మగానికి పెట్టారు, ₹1,00,00,000. అప్పుడు దాని విలువ ఎంత వేసారు? ₹1,00,00,000 వేసారు, 2 కోట్లు వేసారా? అదొకటి తెలుసుకోండి. అట్లాగే బంగారం, హారాలు, వడ్రానాలు, వంకీలు అన్ని రాళ్ళ దగదగలాడే చేయించుకొని ఆవిడ కిలో బంగారం 30-35 లక్షలు ఉంటది. ఇవాళ 75-80 లక్షలు అయింది. మరి రాళ్లు రప్పలు అన్ని కలిపి ₹1,00,00,000 అయింది. లెక్కేసుకున్నారు బంగారం. 4 కోట్లు తీర్చాల్సి వచ్చింది. మీరు లెక్కలేసుకుని 4 కోట్లు ఇల్లు అయింది, అవుటర్ లో స్థలం ₹1,00,00,000 అయింది, అపార్ట్మెంట్ ₹1,00,00,000 అయింది, బంగారం ₹1,00,00,000 అయింది, 7 కోట్లు ఉంది. ఇంకా మనకేంటి 7 కోట్లు ఆస్తుంది, 4 కోట్లు అప్పే కదా, అవి అమ్మినా కూడా ఇంకా 3 కోట్లు మిగిలిద్దని ఆనందపడతా ఉంటారు. కానీ తీరా చూస్తే 4 కోట్లు కూడా రావు. ఈ కాదండి ఆస్తులు. నికర ఆస్తి మీరు నిలబెట్టుకోవాలి. అదే మీరు ఊళ్ళోనే 200 గజాల ఖాళీ స్థలం కట్టేటప్పుడు మినిమం గా కట్టుకొని డెకరేషన్ చేయకుండా ఉన్నట్టయితే మీరు ఆ రోజు ₹1,00,00,000 ఎంతో కొంత 1,50,000 అయ్యేది, వాల్యూ ఉండేది. అలాగే అవుటర్ లో జెండాలు గిండాలు ఇన్ని చూసి అందరూ కొన్నారు కదా మనం కొనుక్కోకుండా వదిలేసి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేదా అప్పు చేయకుండా ఉండొచ్చు. అలాగే బంగారం, ఆ రోజు బంగారం కిలో బంగారాన్ని తీసుకొచ్చి రాళ్ల హారాలు, వంకీలు చేయించబోదు, బిస్కెట్ రూపాయలు అలాగే ఉంచుకున్నా అప్పుడు 30 లక్షల బంగారం 75 లక్షలు 80 లక్షలు అయ్యేది. వీటిలో దేంట్లో కూడా ఆదాయం వచ్చే ఎసెట్ మీరు కొనాలి. ఆదాయం రాకపోగా మీకు తరుగుదల ఎక్కువ వచ్చే అసెట్సే మీరు కొన్నారు.